హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. అందరూ బాగున్నారా? సో చూస్తున్నారు కదా, చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ వస్తుంది. చాలామంది పిల్లల్లో మనం చూస్తున్నాం. అలా రాకుండా ఉండడానికి టిప్ చెప్తున్నాను. ఇది డెఫినెట్గా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. సో వాటర్ ఇలా మనం ఒక కంటైనర్లో హీట్ చేసుకోండి. సో బాగా హీట్ అయిన తర్వాత బిఫోర్ దట్ మనం ఒక చిన్న గిన్నెలో మనం రెగ్యులర్గా ఏ ఆయిల్ యూస్ చేస్తామో అదే తీసుకోండి. నేను ఈ ఆయిలే అని చెప్పట్లేదు. ఆమదం మాత్రం మంచి ప్యూర్గా థిక్గా ఉండే ఆమదం తెచ్చుకోండి. మనం వేస్తే ఆ ఆమదం కలవకుండా సపరేట్గా అలా కనిపించాలి. సో దాన్ని ఆయిల్ పెట్టుకున్న తర్వాత మన వాటర్ బాగా హీట్ అవుతుంది కదా, హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసి మనం పక్కన విడిగా పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ గిన్నె తీసుకెళ్ళి ఆ వాటర్లో పెట్టేసేయండి. ఆయిల్ ఎలాగూ వేడెక్కుతుంది, వాటర్ బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి. సో చూస్తుంటే మీరు చూడండి, ఇందాక ఆమదం సపరేట్గా కనిపించింది, బట్ ఇప్పుడు బాగా వేడి తగిలిన తర్వాత ఆమదం ఆ ఆయిల్లో చక్కగా నీట్గా మెల్ట్ అయిపోయింది. ఇలా కంప్లీట్గా మెల్ట్ అయిపోయిన ఆయిల్ని మంచిగా స్కాల్ప్కి బాగా పట్టించండి, హెయిర్కి కూడా. సో ఇలా చేస్తే వైట్ హెయిర్ ఫ్యూచర్లో కూడా తొందరగా రాదు. ఓకేనా? బాయ్.